ఈరోజు సేనాని బర్త్డే. హ్యాపీ బర్త్డే ఫస్ట్ జన సైనికులందరూ. ఇంకా మీ మీ సంతోషాలు, ఉత్సాహాలు, కేరింతలు అన్నీ ముగిసిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు టైం అయిపోయింది, చీకటి అయిపోతుంది. మీరు వెళ్ళి మన వాళ్ళందరూ వర్షంలో, నీళ్ళల్లో, ఫుడ్ లేక, చలికి బాధపడుతూ, ట్యాబ్లెట్లు లేక, వేసుకునేదానికి ట్యాబ్లెట్ వేసుకునే నీళ్ళు లేక, తాగడానికి నీళ్ళు లేక, ఆకలికి వాళ్ళకి ఫుడ్ లేక చాలా ఇబ్బందులు ఉన్నారని వింటున్నాం. అక్కడక్కడ ఆ టీవీలో అప్పుడప్పుడే చెప్పే వార్తల్లో వింటున్నాం. ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందంట చాలా చోట్ల. కానీ ఇక్కడ కొంత బెటర్ ఏమో బహుశా. మనది మరీ అదంతా మొత్తం అన్నీ కలిసిపోయినాయి అన్నట్టు చెప్తుంటే భయం వేసింది. మీరందరూ వెళ్ళి కొంచెం చూడండి, వెళ్ళి హెల్ప్ చేయండి. కళ్యాణ్ గారు కూడా మీకు అదే చెప్తారు, మన సివిఎన్ గారు కూడా అదే చెప్తారు. ఎవరని చెప్పినా, ఏం చెప్పినా అదే చెప్తారు కదా. మనకు చాలానే సహాయం చేయాలి కదా. వెళ్ళి మీ అభిమానాన్ని అక్కడ కూడా చాటుకుని, ఈరోజు మీరు చేసే కార్యక్రమాల గురించి, ఈ వరదల నుంచి వాళ్ళందరినీ కాపాడి అన్నీ చేసే వరకు మీరు మీ ప్రయత్నంలో ఎక్కడ విరామం తీసుకోకుండా కష్టపడండి. అది మీరు ఇచ్చే జనసేనానికి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అది. వినాయక చవితి కూడా వాళ్ళు బాగా చేసుకోవాలి. ఈ కష్టాల నుంచి బయటకు వచ్చి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే వాళ్ళు అందరూ వినాయక చవితికి కూడా బాగా చేసుకుంటారు. మన సేనాని కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. బర్త్డే రోజు కూడా మా అన్నవాళ్ళు వెళ్ళి ఇలా చేశారన్నది తెలుసుకుని. తర్వాత తెలంగాణలో కూడా ఇక్కడ కూడా చాలా కొన్ని చోట్ల ఇలాగే ఉందని చెప్తున్నారు. అటైతే ఆంధ్రాలో అయితే అసలు టీవీ పెడితేనే అన్నీ ఇవే వార్తలు వస్తున్నాయి. మీరందరూ కొంచెం వెళ్ళి హెల్ప్ చేసి వాళ్ళందరినీ కాపాడి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ఆదుకుంటారని అది మీకు తెలుసు. కానీ ఈరోజు మీకంటూ ఒక స్పెషల్ డే కాబట్టి మనకంటూ కొంచెం ఆలస్యం అయ్యుండొచ్చు. మీరు వెళ్ళే దాంట్లో కొంచెం వెళ్ళి అన్నీ చూసుకుంటారని మనసారా నేను కోరుకుంటున్నాను. ప్రాంతం ఏదైనా ప్రజలు ఒక్కళ్ళే కదా. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. జై సేనాని. హ్యాపీ బర్త్డే.